అరుణాచల శివ హస్తామలక నీదు సద్రసమున శృకోన్మాద ముందగ ఏలు అరుణాచల అంటే అరచేతిలోని ఉసిరికాయ అంతా నా స్వంతం నువ్వు, నీ మధుర రసంతో నన్ను ఉన్మాదుణ్ణి చెయ్యి అరుణాచల అంటున్నారు. స్వామివారి నామము ఎంత మధురంగా ఉంటుందో కదా. స్వామివారి నామం తలుచుకుంటేనే మధురం ఉన్నప్పుడు ఆ స్వామివారి రూపము, ఆ స్వామివారే మన ఎదురుగుండా ఉండి ఆయన పాదాల సేవ మనకి దొరికితే కనుక, ఆ పాద స్పర్శ మనకి దొరికితే కనుక, మన తల మీద ఆ స్వామివారి పాదం మోపితే కనుక ఆ ఆనందము ఎలా ఉంటుంది, అదొక ఉన్మాదంలాగా ఉంటుంది అంటున్నారు. ఒక పిచ్చివాడు ఎలా ఉంటాడో అలాగే జ్ఞాని ఉంటాడు అంటారు కదా. ఆ చిన్న డిఫరెన్స్ కరెక్ట్గా పట్టుకోవాలి, కానీ లేకపోతే ఒక్కొక్కసారి డిఫరెన్స్ కూడా తెలియలేనట్టు ఉంటారంటారు. ఎందుకంటే అది అమితానందం. ఆ ఆనందానికి ఏం పరిమితులు ఉండవు. మనకి కలిగి ఆ కాసింత సంతోషమే అదేదో గొప్ప విషయం అని అనిపిస్తుంది. కానీ నిజంగా ఒక స్వామివారి నామం తలుచుకుంటేనే మన ఒళ్ళు పులికిస్తుంది. అలాంటి ఆ సన్నిధికి వెళితేనే మనకి ఏదో తెలియని ఒక లోకంలోకి వెళ్ళినట్టు ఉంటుంది. అలాంటప్పుడు నిజంగానే స్వామివారి మనము ఆయన దర్శనం చేసుకొని ఆ పాదస్పర్శని కనుక పొందగలిగితే మనకి ఉన్మాదం కాకపోతే ఇంకేం వస్తుంది. అలాంటి స్థితిని నాకు కలిగించు స్వామి అని అడుగుతున్నారు.